హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక మంచి కాలనీలో ఓనర్ ప్రాపర్టీ 18 ఇయర్స్ ఓల్డ్ ఇల్లు, రెంటల్ ఇన్కమ్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇల్లును మనం ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా నంబర్ ఉంటుంది, చేసి మాకు చెప్పగలరు. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా యొక్క మనవి, ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాగోల్ టు కొత్తపేట వెళ్ళే రోడ్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మంచి కాలనీలో ఉంటుంది. ఇల్లు వచ్చేసి మనకు 160 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. పేరుకి సౌత్ ఫేస్ అయినా లోపల కన్స్ట్రక్షన్ మాత్రము గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ మనకు ఈస్ట్ కు వాస్తు ప్రకారంగా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటున్న ఈ సీసీ రోడ్ వచ్చేసి మనకు 20 ఫీట్ల వైడ్ రోడ్డు, డ్రైనేజు, మంజీరా వాటర్ అన్ని రకాల చాలా బాగుంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకు 18 ఇయర్స్ ఓల్డ్, అంటే 18 సంవత్సరాల పాత ఇల్లు అయినా కానీ ఇప్పటి వరకు ఓనర్స్ ఉన్నారు కాబట్టి చాలా మంచిగా ఉంచుకున్నారు. చూసుకోండి, లోపలికి కార్లు రావడానికి ఒక గేటు, మళ్ళీ మనం నార్మల్ గా ఒక గేటు, 2 గేట్లు ఇవ్వబడ్డాయి. సెట్ బ్యాక్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద మనకు ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. కింద మనకు 2 BHK పోర్షన్ ఉంది. చూసుకోండి, మనకు పార్కింగ్ ఇది 8 ఫీట్లు ఉంటుంది. మనకు 3 కార్లు పట్టే పార్కింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. కింద మనము చూసుకున్నట్లయితే మనకు టైల్స్ మాత్రం పార్కింగ్ లో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఇదే మనకు సింహాధారం ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 6000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. మనకు చాలా బాగుంటుంది. ఈ మోటార్ వచ్చేసి మనకు ఇందులో పడ్డ సంప్ వాటర్ పైనకి వెళ్ళడానికి కూడా మోటార్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఈ గల్లి వచ్చేసి మనకు వెనక వెస్ట్ గల్లి అవుతుంది. వెస్ట్ గల్లీలో కూడా 2 బోర్లు ఇవ్వడం జరిగింది. 2 బోర్లో కూడా ఫుల్ నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళి ఒకసారి రూమ్ లో ఎలా ఉన్నాయో చూద్దాం. మనం లోపలికి ఈస్ట్ ఫేస్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, ఓల్డ్ ఇల్లు కాబట్టి వారు ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి దీనికి వాడిన డోర్స్ కానీ చౌకోట్లు కానీ స్టాండర్డ్ కూడా నేను చెప్పుకోవచ్చు. మీరు లైవ్ లో వచ్చినా కానీ ఇలాగే ఉండాలి. ఫ్రెండ్స్, ఇది హాలు. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియాలో కూడా మనకు నార్త్ కు ఒక డోరు, ఈస్ట్ కు ఒక డోరు వాస్తు ప్రకారంగా చాలా బ్రహ్మంగా ఇవ్వడం జరిగింది. మనం టోటల్ ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకు మార్బుల్స్ వేయడం జరిగింది. ఈ సిట్అవుట్ ఏరియాలో కూడా అన్ని రకాల సెల్ఫ్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇందులో హాల్లో కూడా మనకు 1, 2, 3 ఈ 3 కిటికీలు ఇవ్వడం వల్ల ఏంటంటే వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్లయితే మన కిచెన్, ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కామన్ బాత్రూమ్, పైన కూడా మనకు లోరూపు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఫ్రెండ్స్, ఇప్పుడు కిచెన్ లోకి వెళ్దాం. చూడండి, ఒకసారి కిచెన్ లోపలికి ఎంట్రీ కాగానే మంచి విశాలమైన పూజ గది ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పాత ఓన్ కన్స్ట్రక్షన్ గా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు కిచెన్ కూడా చూసుకోండి, ఎల్ ఆకారంలో వెంటిలేషన్ పరంగా చూసుకున్నా గానీ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు అండర్ GHMC పరిధి కిందకి వస్తుంది. దీనికి ఆనుకొని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కి వెళ్లే ముందు మనం ఒకసారి కామన్ బాత్రూమ్ చూద్దాం. చూసుకోండి, ఇందులో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజులు ఇంత మంచిగా ఎందుకు ఉన్నాయంటే ఇల్లు సైజులు వచ్చేసి మనకు 30 x 50 సైజులు ఉంది కాబట్టి మనకు రూమ్ సైజులు చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో 6x6 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. 18 ఇయర్స్ ఓల్డ్ ఇల్లు అయినా కానీ చాలా బాగా కన్స్ట్రక్షన్ మాత్రం ఓన్ కట్టుకుంటారు కాబట్టి బాగుంది. దీంట్లో కూడా మనకు 2 కిటికీలు ఇవ్వడం జరిగింది. చూసుకోండి, వెంటిలేషన్ మాత్రం చాలా పెద్ద పెట్టి వేసారో చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్, ఎందుకంటే అప్పుడు ఓల్డ్ మోడల్ ఇట్లానే ఉంటుండే. ఫ్రెండ్స్, మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా దానికన్నా దీనికి పెద్ద సైజులు ఉన్నాయి కాబట్టి చాలా బ్రహ్మాండమైన సైజు అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు సెల్ఫ్ల విషయంగా చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా 2 విండోలు. ఫ్రెండ్స్, చూసుకోండి, అటాచ్ బాత్రూమ్ కాబట్టి దీంట్లో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, కింద చూసారు కదా 2 BHK పార్కింగ్. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే చేరుకున్నాం. చూసుకోండి, ఇందులో కూడా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, విశాలమైన మనకు బాల్కనీ ఇవ్వడం జరిగింది. పైన ఓనర్స్ ఉంటున్నారు. మనం రెంట్ విషయానికి వస్తే కింద మనకు కబోర్డ్స్ లేవు కాబట్టి 10,000 రెంటే ఉన్నది. పైన మాత్రము రెంట్కి ఇస్తే మాత్రం ఫుల్ కబోర్డ్స్ ఉంది కాబట్టి 15,000, అంటే టోటల్ రెంట్ వచ్చేసి మనకు 25,000 అయితే కంపల్సరీ వస్తుంది. దానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకుంటే మనకు 7.5 ఫీట్ల గల్లి ఇవ్వడం వల్ల మంచి విశాలంగా వెంటిలేషన్ పరంగా ఉందని చెప్పుకోవచ్చు. కింద ఏ విధంగా అయితే మనం 2 BHK చూసామో పైన కూడా అదే విధంగా ఉంది. కాకపోతే ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి ఫుల్ కబోర్డ్స్ చేయించుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనము లోపలికి అయితే ఈస్ట్ ఫేస్ నుంచి ఎంటర్ అవుతున్నా. చూసుకోండి, కింద ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ ఉందో పైన కూడా దీనికి వాడిన చౌకోట్లు కానీ దీనికి వాడిన డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్నాలజీ చేయబడ్డాయి.
కింద చెప్పాను కదా సేమ్ సిట్అవుట్ ఏరియా సేమ్ కింద కూడా మీరు ఏర్పాటు చేసుకుంటే ఇదే విధంగా ఉంటుంది. ఇందులో కంప్లీట్ కబోర్డ్స్ ఉన్నాయి. అది వచ్చేసి నార్త్ డోరు, ఇది వచ్చేసి ఈస్ట్ డోరు. ఎక్కడ చూసుకున్నా కానీ వాస్తుకు ఫుల్ ఇంపార్టెంట్ ఇచ్చి మంచిగా కట్టుకున్నారు. వాళ్ళ అత్యవసర పరిస్థితుల్లో అమ్ముతున్నారు తప్ప డాక్యుమెంట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనకు డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ కానుకొని మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వబడింది. అది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ మనం కిచెన్ లోకి వెళ్దాం, ఒకసారి చూద్దాం. కిచెన్ లో మనకి ఎంట్రీ కాగానే కింద మనకి ఎలాగ ఇచ్చారో పూజ గది చూసుకోండి. లైవ్ లో చూసినట్టయితే ఇలా బాగుంటుంది, చాలా బాగుంటది. పూజ గది మాత్రం విశాలంగా ఉంది. దీనికి ఆనుకొనే మనకు కిచెన్ ఉంది. కిచెన్ కూడా చూడండి అన్ని రకాల కబోర్డ్ చేసుకున్నారు కాబట్టి చాలా నీట్ గా ఉంచుకున్నారు. ఇల్లు మాత్రం ఫ్రెండ్స్ చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఇటు కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం పడింది. వెంటిలేషన్ కు చాలా పెద్ద పెట్టి వేశారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి ఆనుకొనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. మనకు 6x6 బెడ్ వేసుకో కూడా అన్ని రకాల సామాన్లు పెట్టుకునే విధంగా వెంటిలేషన్ పరంగా మంచి పెద్ద విండో, అటాచ్డ్ బాత్రూమ్ తో సహా ఉంది. ఫ్రెండ్స్ చూసుకొని చాలా బాగుంది. ఇందులో మనకు బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు అండర్ జిహెచ్ఎంసీ అయితే మనం చెప్పుకున్నాం కదా, చూసుకోండి. ఇది వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్ కూడా విశాలంగా ఉందనే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు వెస్టర్న్ కల్చర్, ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి 2 పిల్లలు 2 దివాన్లు పెట్టుకొని ఉండే విధంగా మాత్రం చాలా బాగుంది. ఇది కూడా విశాలంగా ఉంది. ఇంత విశాలంగా రావడానికి కారణం ఒకటే ఫ్రెండ్స్, మనకు ఇల్లు సైజులు 30x50 సైజుతో ఉంది. ద బెస్ట్ కన్స్ట్రక్షన్. 18 ఇయర్స్ ఇల్లు ఓల్డ్ లెక్క అనిపిస్తలేదు, నాకైతే చాలా బాగుంది. దీంట్లో కూడా మనకు మా వాస్తు ప్రకారంగా పైన లోరు కూడా ఇవ్వడం జరిగింది, ఎన్ని సామాన్లన్నా పెట్టుకునే విధంగా. ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో ఇల్లు రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది తదితర విషయాలు టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉందో, ఇంత విశాలంగా ఉండడం కారణము ఒక్కటే, 30x50 సైజులో ఉంది ఇల్లు. చాలా బాగుంది. పేరుకే సౌత్ ఫేస్ అయినా కానీ చూసారు కదా, కింద మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో అయినా కానీ ఫస్ట్ ఫ్లోర్ లో కానీ ఈస్ట్కే మనం కట్టడం జరిగింది. వాస్తుకు చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు ఇక మనం రేటు గురించి మాట్లాడుకుంటే 1,65,00,000 చెప్తున్నారు. మీరు రేటు గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఫైనల్ రేటు కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇక్కడ మనం చూసుకోండి అన్ని అపార్ట్మెంట్ల మధ్యలో, అన్ని ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. రెంటల్ ఇన్కమ్ మాత్రం 25,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే ఓనర్స్ ఉండరు కాబట్టి ఓనర్ కి టోటల్ రెంట్లు కింద పైన ఇస్తే 25,000 రెంట్లు వస్తాయి. ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఒక 25% క్యాష్ మీరు కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో 75% అయితే లోను మనకు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే అండర్ జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది కాబట్టి మీకు మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది కాబట్టి లోన్ల గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నంబర్ ఇస్తాను, తన కాల్ చేసినట్లయితే దగ్గర నుండి ఇల్లు చూపించడమే కాకుండా డాక్యుమెంట్ పరంగా మీకు అన్ని వివరించడం జరుగుతుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.